సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి 2.0కి సిద్ధం కావాలని పిలుపునివ్వడం, మరోవైపు నుంచి మాజీ పీసీసీ చీఫ్ సాకేత్ శైలజానాథ్ ఆ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ర్యాంక్స్ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వీటితో పాటు జనసేన పార్టీ జనంలోకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళబోతుంది, ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు, రెండు అంశాలు విపరీతమైనటువంటి చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఒకటి 2.0, ఎవరికి 2.0, ఏం 2.0, మీ విశ్లేషణ ఏంటి? మీరు రకరకాల ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. ఏంటి చెప్పండి సార్. ముందుగా వివరణగా చెప్పాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి వచ్చి ఏదో ప్రజల్లో ఏదో చేస్తాడని, ప్రజలకి ఎందుకు మారిపోయినా చెప్తాడనో, లేకపోతే ఎందుకు ఓడిపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో, లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక చెప్తాడేమో అనుకుంటే వచ్చి అందరికి చెవులు పూపిటి సినిమా చెప్పి వెళ్ళాడు. జలా నుంచి రావడం ఈ సంవత్సరము 2.0. నాకు తెలిసి లండన్ లో ఖాళీగా ఉన్నప్పుడు 2.0 సినిమా 5 సార్లు చూసినట్టున్నాడు. ఏదైనా నాకు అనిపిస్తుంది. ఈయన 2.0 ఒరిజినల్. ఓకే, ఈయన ఇప్పుడు 2.0 డూప్లికేట్. ఈ పోస్టర్ మేకింగ్ మాత్రం బాగా జరుగుతుంది మీ దగ్గర. ఏం లేదు సార్, ఏఐ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి కదా, దాన్ని వాడాలంటే ఇంకేం లేదు. ఇప్పుడు 2.0లో రజనీకాంత్ పేరు చిట్టి, ఈ 2.0లో ఈయన పేరు చిట్టి రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే చాలా మందికి కామెంట్ చేసినట్టు లేకపోతే ర్యాగింగ్ చేసినట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా అలానే ఉన్నాయి, ర్యాగింగ్ చేసినట్టే ఉంది, ప్రజల్ని కామెంట్ చేసినట్టే ఉంది. అసలు 2.0 అంటే ఏంటి సార్? 1.0లో నువ్వు ఏం చేస్తావు? ప్రజలు సినిమాని ఒకసారి చూస్తారు సార్, ఆ సినిమా బాగుంటే రెండోసారి చూస్తారు. ఇప్పుడు కేజీఎఫ్ ఎత్తుకోండి, బాహుబలి ఎత్తుకోండి, పుష్ప ఎత్తుకోండి, ఇంకా చాలా సినిమాలు వచ్చాయి పార్ట్ 2 సెకండ్ పార్ట్లు, అవన్నీ బాగున్నాయి కాబట్టి చూస్తారు. నీకు 1 ఇస్తే సర్వనాశనం చేసేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని అసలు పూర్తిగా నాశనం చేసి, కేసులు పెట్టించేసి, జైలుకు పంపించేసి, రాజధాని లేక దిక్కు దివాణం లేక భిక్షమెత్తుని స్టేజ్కి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి మళ్ళా 2 చూపించాలంటే ఎవడు చూస్తాడు సార్? కానీ కూటమి నాయకులందరూ కూడా మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు, సూపర్ 6 అని చెప్పి అన్నారు, షణ్ముఖ వ్యూహం అన్నారు. ఇవన్నీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. కాబట్టి రియాలిటీ వెంటనే తెలిసిపోతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని అనుకుంటున్నారేమో కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలా అనుకోవడానికి అవకాశం లేదా? ఆ ఛాన్స్ 30 ఏళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, కన్ఫామ్ జైల్లో ఉంటాడు, అధికారంలో కాదు. నేను 30 ఏళ్ళు ఉంటాను, 30 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు, జైల్లో ఉంటాడు. మోహమాటమే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం వైసీపీ పార్టీ ఖాళీ కాబోతాను. ఏదో ఆయన మాటలు నమ్మి ఆయన ట్రాప్ లో కూడా శైలజానాథ్ చేరినట్టున్నాడు. నాకు ఎందుకు చేరని అర్థం కావట్లేదు, నవ్వు వస్తాను. 30 ఏళ్ళు ఉంటానని చెప్పాడు ఆయన. ఒకవేళ 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడు, ఒకవేళ జైలుకు పోతే మనం లీడ్ చేయొచ్చేమో ఆ పార్టీని చెప్పి శైలజానాథ్ చేరినట్టున్నాడు. నాకు సమాచారం. శైలజానాథ్ గారు ఏం చిన్న రాజకీయ నాయకుడు కాదుగా, ఆయన పీసీసీ చీఫ్, అందుకే సార్ మాజీ మంత్రి, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఆయన లేకుండా ఇల్లు ఉంటారా? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్తే శైలజానాథ్ అని నడుపుతాడేమో పార్టీని అనే అనుమానం ఉంది ఈ 30 ఏళ్ళు. ఎందుకంటే 1.0లో జగన్మోహన్ రెడ్డి బాబాయిని లేపేసి, ఎస్సీ ఎస్టీని లేపేసి, బీసీని లేపేసి, అంతా చేసి ఈ రోజు 2.0లో ఎవరు లేపడానికి వచ్చినాడు సార్? స్పీడ్ గా వేగంగా వస్తాను నేనంటే ఇవన్నీ బాగోదు సార్. ర్యాగింగ్ చేయడానికి బాగుంటుంది, కానీ రాజకీయాల్లో ఇవన్నీ పనికిరాదు. రాజకీయాల్లో హుందాతనం కావాలి. రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎదుటోడు మనం నమ్మాలి, ఇది ప్రాక్టికల్. జగన్మోహన్ నమ్మే పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళు లేరు. మా తాత విజయసాయి రెడ్డి అస్సలు లేడు, ఆయన నమ్మిన బంటు. ఆయనతో పాటు 15 ఏళ్ళ జర్నీ చేసినాడు. విజయసాయి రెడ్డి లేడు, ఎవరు లేరు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పార్టీ అది. రైట్. మరి జగన్ 2.0 అని ఆయన చెప్తుంటే మీరు జైలు గురించి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి అంటున్నారు. ఏంటి, జనసేన పార్టీతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఒక 5-6 వచ్చేస్తారని చెప్పి అంటారు. నిజంగా అంత పెద్ద లిస్ట్ ఉందా? పెద్ద లిస్టే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే, పవన్ కళ్యాణ్ గారు డోర్లు తెరిస్తే మా డోర్లు పైకి దూకి పరిగెత్తి రావడానికి మా పార్టీలోకి చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు రెడీగా ఉన్నారు. నేను చెప్పాను కదా, 2.0 కాదు, టూలెట్. వైసీపీ టూలెట్ బోర్డు పెట్టుకోవాలని రెడీగా ఉండండి. మా పక్కన ప్రజలు ఉన్నారు, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే 1.0లో ఏం చేశాడు మనం చూసాం. మమ్మల్ని పీకలేరు అన్నారు. లాస్ట్కి ఏం పీకారు చూసారా? 11 పీకి కూర్చోబెట్టారు. అది పరిస్థితి. ఎవరు వస్తారు ఎమ్మెల్యేలు, ఎవరు వస్తారు? ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుంగు మిత్రులు, ఆయన ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే ఉన్నారు, గెలిచిన వాళ్ళలో ఎక్కువ మంది అనే అభిప్రాయం ఉంది. ఎవరు టచ్లో ఉన్నారు జనసేన పార్టీకి? విజయసాయి రెడ్డి కన్నా కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా? ఆయన వెళ్ళిపోయాడు కదా సార్, ఆయన వెళ్ళిపోయాడు కదా. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు సార్. రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పని పరిస్థితులు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు మొన్న బాలనేని గారు వచ్చారు, ఓడిపోయినా కూడా వచ్చారు. ఇంకా ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సెట్ అయ్యే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించకుండా, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకా మాతో పాటు ఇంకొక 20 ఏళ్ళు జీవితాంతం మాతో జర్నీ చేసేవాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు, అంటే మా తాగే మా సిద్ధాంతాలు నచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వరకు స్వాగతిస్తాం సార్. కాబట్టి లిస్ట్ ఉంది. ఇంకా త్వరలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆరోగ్యం సహకరించడం బాగాలేదు. అసెంబ్లీ అవుతానే జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇవ్వగలుగుతాం, ఇస్తున్నాం మేము. లిస్ట్ అంటే ఎంత పెద్దన్నారు? ఇప్పుడు ఉన్న 11 మందిలో 5 మినహా మిగతా వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ద్వారకారాజరెడ్డి గారు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి చూస్తే 3 వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళలో ఎవరైనా ఉన్నారా టచ్లో ఉన్నవాళ్ళు? సార్ ఒకటే అండి, నాకున్న సమాచారం ఇంకొక 6-7 మంది ఉన్నట్టు సమాచారం. పేర్లు చెప్పడం వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకు కానీ ఇప్పుడు 6-7 మంది ఎమ్మెల్యేలు అయితే రావాలని వెయిట్ చేస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వస్తే ఎంత రాకపోతుంది సార్. ఏముంది సార్ వాళ్ళ దగ్గరికి? అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయారు, చరిత్ర అయిపోయింది. వాళ్ళ జనం నమ్మే పరిస్థితులు లేరు, వాళ్ళ అంటే జనం కూడా లేరు. ఇప్పుడు మొన్న పెద్దిరెడ్డి తూతూ మంత్రంగా 3000 ఓట్లతో గెలిచినాడు, 40,000తో గెలిచినాడు, 3,000తో గెలిచినాడు అక్కడ. కాబట్టి ఈ జనం అయిపోయింది ఇంకా పరిస్థితులు. కాబట్టి మేము ఒకటే అనుకుంటాం, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతంగా ఉంటుంది. జనసేన పార్టీ ఒక బలమైన పార్టీ ఈ రాష్ట్రంలో కాబోతుంది. ఈ దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు అన్ని పార్టీలు చూసే విధంగా ఉండబోతాం. కాబట్టి చెప్తున్నాం, 1000% చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2.0 కాదు 20.0 వచ్చిన ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పక్క ఓటేసే పరిస్థితులు లేరు, జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు. ఒకటే చెప్తున్నాం, దయచేసి వాళ్ళ అక్క చెల్లి, అమ్మ చెల్లెలు దయచేసి జాగ్రత్త బతల్లి, మీరందరూ కూడా భద్రంగా ఉండండి. ఎందుకంటే బాబాయ్ నేసేసినోడికి మీరు ఒక లెక్క కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ కత్తో సుత్తో గిడ్డలో ఉంటాయి, అవన్నీ కూడా చుట్టుపక్కల పెట్టకండి అని చెప్పి సలహా ఇస్తున్నాను సార్. రైట్. కానీ ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం పైన కూడా గత 2 రోజులుగా చర్చ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు, రేపు అసెంబ్లీ సెషన్స్ వస్తున్నాయి. ఏంటి అసలు ఆరోగ్య సమస్య ఏంటి? నార్మల్ ఫీవర్ అయితే ఇంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందా? సార్ వైరల్ ఫీవర్ ఉందండి సార్. మేము సమాచారం కనుక్కున్నాం, 2-3 రోజులుగా వైరల్ ఫీవర్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. సార్ ఉంటుంది సార్. మా సార్ సింగపూర్కి అక్కడికి వెళ్ళొచ్చారు. వచ్చినప్పటి నుంచి వాటర్ ప్రోచాంజ్ చేంజ్ అయినట్టుంది, కొంచెం ఫీవర్ అయితే ఉందని తెలిసింది. కాబట్టి నాకు తెలిసి 1 or 2 days సార్ మళ్ళీ మనం చూసుంటాం. ఈ మధ్య కాలంలో సార్ పూర్తిగా మంగళగిరి పార్టీ కానీ ఉండిపోతున్నారు, అక్కడే పడుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు. పూర్తిగా ఈ 9 నెలల్లో దాదాపు 7 నెలల పైగా మంగళగిరికి సెటిల్ అయిపోయారు సార్. పొద్దున రాజకీయాలు, మళ్ళీ కమిట్మెంట్ మాటిచ్చిన ప్రకారం సినిమాలు ఉన్నాయి, అవి చేస్తున్నారు. ఆయనకి అసలు సరిపోట టైము. ఒక పక్క పరిపాలన చూస్తున్నాడు, ఒక పక్క ఆయన తీసుకున్న మినిస్టర్ శాఖకి న్యాయం చేయాలి. ఇవన్నీ ఉన్న వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మనిషి అన్నాక వస్తాయి కదా సార్, దాన్ని కూడా రాజకీయాలు చేస్తారు చెత్త వెధవలు కొంతమంది అయితే. పెద్ద ప్రచారాలు జరుగుతున్నాయి. స్పాండిలైటిస్ వచ్చింది కాబట్టి ఇంకా ముదిరిపోతుంది అది, ఇట్లాంటి ప్రచారాలన్నీ జరుగుతున్నాయి. అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? నార్మల్ ఫీవర్ వల్ల వచ్చినటువంటి విరామమేనా? సార్ మనిషి అన్నాక రకరకాలు ఉంటాయి. పెద్ద పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయనకి ఏదో 2 days రెస్ట్ కావాలని, హెల్త్ వాళ్ళకి వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుని 2 days మళ్ళీ బ్యాక్ వస్తాడు. అదేదో స్పాండిలైటిస్ ఏదేదో వచ్చినాయని చెప్పి రకరకాల సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం అంటే, అందరికన్నా పెద్ద జబ్బు జగన్ దగ్గరే ఉంది, డబ్బు అని జబ్బు. ఆ జబ్బుతో పోలిస్తే మా జబ్బులేని జబ్బు కాదు. కాబట్టి అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అవుతారు అయితే ఖచ్చితంగా వస్తారు సార్. అసెంబ్లీ సెషన్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. నెక్స్ట్ ఈ జనంలోకి జనసేన పొంగనూరు నుంచి మొదలు పెట్టారు, నెక్స్ట్ ఎక్కడికి రాబోతుంది? దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి. మార్చిలో ఎలాగో ప్లేనరీ ఉంది, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయి. ఈ లోపు మళ్ళీ ఏమన్నా సభలు జరిగే అవకాశం ఉందా? ఉంటాయి సార్. నాగబాబు గారు షెడ్యూల్ చూస్తున్నాం. అవన్నీ జనంలో జనసేన నాగబాబు గారి కార్యక్రమం అప్పగించాము. పొంగనూరులో పెద్దిరెడ్డి ఇలాకాల్లో మా సత్తా చూపించాలనుకున్నాం, చూపించాము. అలాగే ఇంకొక 2-3 మీటింగులు ప్లాన్ చేస్తున్నాం. March 14 లోప కొన్ని చోట్ల మంచి వైసీపీ కంచుకోట్లు ఉన్న చోట్ల పెడతాము. అలాగే March 14 ప్లీనరీ కూడా, అసలు ప్లీనరీ సమావేశం కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం సార్. ఎందుకంటే ఈసారి అధికారం వచ్చిన తర్వాత 3 రోజులు చేయబోతున్న ప్లీనరీ కాబట్టి చాలా అంగరంగ వైభవం చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం సార్.
రైట్. నెక్స్ట్ ఒకటి క్యాబినెట్ మీటింగ్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్లో ఎవరి పైన ఎవరి కింద అని తెగ సోషల్ మీడియాలో కింద మీద పడుతున్నారు జనాలు. మీరేం చెప్తారు? ఇప్పుడే చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. అవన్నీ ఎంకరేజ్మెంటే కానీ ఎక్కడ ఎవరిని కించపరచని కాదు. రాజకీయాల్లో ఎవరు ఎలా పనిచేస్తారని కాకపోయినా ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఇచ్చాను కానీ ఎవరిని కించపరచు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ర్యాంకింగ్ వల్ల మేమేం మస్తు తీసుకొస్తారు. మా చెప్పనా, మా ర్యాంకింగ్ అనేది మాకు తెలుసు. ఇండియా లెవెల్లో మా ర్యాంకింగ్ ఉంది. ఎవరో అదే మా ర్యాంకింగ్ గురించి మాకు ఎవరో ర్యాంకులు ఇచ్చి తీసుకునే స్థాయిలో మేము లేవు. మా ర్యాంకింగ్ అని మాకు తెలుసు. కాబట్టి సోషల్ మీడియా పేటిఎం కుక్కలు పేటిఎం గాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ర్యాంకింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ మేమేం చేసేది ఏం లేదు సార్. ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళిద్దరు ఉంటేనే రాష్ట్రం ముందుకు తీసుకెళ్తారు. ఊరికే ర్యాంకింగ్లు సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా ఏం చేసేదిలా, ఏం చించేదిలా, ఏం పొడిచేదిలా. మేము అనుకుని మేము సాధించే వరకు కలిసి కట్టుగానే పనిచేస్తాం. ఈ ర్యాంకింగ్ అవన్నీ కూడా పుకార్లు కూడా మేము నమ్మే పరిస్థితులు లేము సార్. అసలు మాకు అవసరం కూడా లేదు దాని గురించి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కిరణ్ రాయల్ గారి అభిప్రాయం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో 2.0 జగన్ అనేది అసాధ్యమైనటువంటి అంశంగా విశ్లేషిస్తున్నారు. ఇక రెండు పార్టీల మధ్య కూటమిలో సమన్వయం ఉంది. రాబోయే రోజుల్లో మరింత బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ ఎదుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక జనంలోకి జనసేన అంశం పైన కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ప్లేనరీ లోపు మరొక సమావేశం జరిగే అవకాశాన్ని కూడా కొట్టుపడేయలేమని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.